నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తగిన శాస్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే, కానీ పరమాత్యాశపరుడు. ఒకసారి ఆ ఊర్లోని రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినా లోపలున్న విలువైన వస్తువులన్నీ బొగ్గిపాలవుతున్నాయి. అప్పుడే ఇంటికి వచ్చిన రామనాథం పూజ గదిలో వ్యాపారానికి కావాల్సిన డబ్బు 4 లక్షలు పెట్టాను అంటూ తలబాదుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య, మీ ఇంట్లోని డబ్బు భద్రంగా నేను తెచ్చిస్తా, అయితే నేను కాపాడిన డబ్బులో నాకు కావాల్సింది నేను తీసుకుని నాకు ఇష్టమైంది నీకు ఇస్తాను, సరేనా అన్నాడు. రామనాథం సరే అన్నాడు. కృష్ణయ్య చెప్పినట్టే డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. రామనాథం ఇది అన్యాయం అంటూ అటకాయించాడు. కృష్ణయ్య ఎదురు తిరిగాడు. విషయం పంచాయతీకి వెళ్ళింది. ఇద్దరు చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఓవైపు మూటని మరోవైపు 100 రూపాయల నోటుని పెట్టమన్నాడు. పెట్టాక కృష్ణయ్య, ఇందులో నువ్వు కోరుకుంటున్నది నీకు ఇష్టమైనది ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు. కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకు ఇష్టమైంది ఇస్తానన్నావు కాబట్టి ఆ మూటను రామనాథం చేతికి ఇవ్వు అని తీర్పిచ్చాడు. ఇది అన్యాయం, నాకు ఇష్టమైంది అంటే నాకు ఇష్టం వచ్చిందంతే ఇస్తాను అన్నది నా ఉద్దేశం అన్నాడు కృష్ణయ్య. నీ ఉద్దేశాలు మంచివైతే గొడవే లేదు కదా, మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. నువ్వు సాహసవంతుడివైనా అత్యాశ వల్లే తప్పుదారి పడుతున్నావు, ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించి కేశవరావు వెళ్ళిపోయాడు. సమాప్తం.